సీనియర్ అధ్యాపకులు ఓఏ లెక్చరర్ మల్లికార్జున సార్ గారు కూడా మేడం జసింత గారిని కూడా సభలు ఉద్దేశించి ప్రిన్సిపల్ సార్ మేడం సార్ అక్కడే వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకేనా ఓకే 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 మల్లికార్జున్ కమన్ రెస్పెక్టెడ్ ఆనరబుల్ డాక్టర్ గారు శరత్చంద్ర గారు, మై డియర్ కొలీగ్స్, మై డియర్ స్టూడెంట్స్, గుడ్ ఆఫ్టర్నూన్. మనము ఎంత చెప్తున్నా ఎంత చేసినా చాలా తక్కువ. ఎందుకంటే సార్ గారు రిటైర్డ్ అయ్యి ప్రజల ఉన్నతి కొరకు, స్టూడెంట్స్ ఉన్నతి కొరకు ఆశించకుండా, ఫలాపేక్ష లేకుండా రామకృష్ణ మిషన్ ద్వారా వీరు చేపడుతున్న వైద్య శిబిరం అనేక సామాన్యమైన కాదు. ఎందుకంటే మీలాంటి బ్యాచెస్కి మన కాలేజీలో ఎస్పెషలీ 21 నుంచి ఎన్నో బ్యాచ్లు పోయినాయి. ఎస్పెషలీ సార్ గారు కాన్సన్ట్రేటెడ్ ఆన్ ఎడ్యుకేషన్, గర్ల్స్ ఎడ్యుకేషన్, గర్ల్స్ హెల్త్తో వారు కొన్ని శిక్షణ శిబిరాలను నిర్వహించి కడపలో దానిలో కూడా మనలో ఆహ్వానించడం, పునాడి ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం, ఇలాంటి కార్యక్రమాలు సారు 5 పైసలు ఆశించకుండా ఈసారి మనం ఏమైనా పని చేస్తే మనకి ఏమొస్తుందని ఆలోచిస్తాం. అలాంటి నిస్వార్థంగా సేవ సార్ చేయబట్టి ఇప్పటికి సార్ చాలా హెల్తీగా ఉన్నాడు. అండ్ హెల్తీగా ఉండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సారు తన జీవితంలో ఒక పేషెంట్ పట్టుగా అయినాడు. అలాంటివి మీ అందరికీ ఉచితంగా మీకు సేవ చేయాలని
సేవ చేసి మందులు కూడా ఫ్రీగా ఇవ్వాలని వారితో పాటు వారి శిష్యులకు కూడా మన కాలేజీలో ఎస్పెషల్లీ మన కాలేజీలో సేవ చేయడానికి చాలా ముందు ఉండి ₹1,00,000 కాదు అది ఎంతైనా సరే మరి మీ పిల్లలకి ఇస్తాం సార్ అని సెల్ఫ్గా సార్ చెప్పడం దానికి మన కాలేజీ రుణపడి అదే కాకుండా రేపు ఆగస్టు 15 కూడా సార్ స్పోర్ట్స్ కండక్ట్ చేసి ప్రైజెస్ కూడా నేను ఇస్తాను. థ్యాంక్ యూ సార్. నిజంగా మా కాలేజీలో చిన్న ఆనర్స్ అనేది మీరు చేయడం చిన్న విషయం కాదు ఇది. సో అటువంటి వ్యక్తి వాళ్ళ మధ్యలో చాలా సింపుల్గా ఏదో డాక్టర్ అంటే అది చూపిస్తారు కదా, అది లేకుండా సార్ చెప్పే ఒక వర్డ్ ఏంటంటే మీకు సేవ చేసేందుకు నాకు అనుమతించిన భగవంతుని కృతజ్ఞత. ఈ సేవ చేయడం నా బాధ్యత. ఎక్కడైనా ఉన్నారా? జస్ట్ ఏదో చెప్పుకునే దాని పేరు రాస్తున్నారు, ఫ్యాన్లకు రెగ్యులర్ కూడా పేరు రాస్తారు, అట్లీస్ట్ లాస్ట్ ఫ్యాన్ కూడా రాస్తున్నారు. అటువంటి స్థితి నుంచి సార్ గారు అదే జాన్ న్యూటన్ గారు ఎప్పుడు చెప్తున్నారు, ది లాస్ట్ బ్రీత్ ఆఫ్ బిఫోర్ గోయింగ్ టు డై వీ షుడ్ ఎక్స్పీరియన్స్. దాని నుంచి కూడా మనం అనుభవం తీసుకోవాలి అని చెప్పడం, ఆ వాక్యాన్ని సాధించినప్పుడు కూడా పాటిస్తూ ఎన్ని చేసినా దేవుడు చేస్తున్నాడు అనే మమకారంతో ఆశయంతో జీవనోద్ధరణ వరకు పాటుపడుతున్న మన సారికి వెల్కమ్ చెప్తూ థ్యాంక్ యూ సార్. నేను ముందు మా తర్వాత మన ఓకే మెడికల్ డిపార్ట్మెంట్ 2 minutes మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి సోమేష్ గారి వాళ్ళు సభాధ్యక్షుడైనటువంటి మన కాలేజ్ ప్రిన్సిపల్ సార్ గారికి, అలాగే ఈ యొక్క వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి డాక్టర్ శరత్చంద్ర గారికి, అలాగే నా తోటి ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు. పిల్లలందరికీ శుభాశిషులు. చాలా మంది సేవ అనేటువంటిది చాలా మంది చేస్తుంటారు. సేవ అంటే రకరకాల సామాజిక సేవలు, లేదంటే ఆర్థిక సేవలు చాలా ఉంటాయి. మనకు సారు డాక్టర్ గారు కాబట్టి సమాజం మీద లేదా సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల ఆరోగ్యం మీద సార్ సేవ చేస్తున్నారు. సో ఈరోజు ఒక చిన్న వార్త టీవీలో 4 సంవత్సరాల దాడి చేస్తే ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ట్రీట్ చేయలేదట. ఏంటంటే వాళ్ళు పేదోళ్ళు అంటే డబ్బులు ఇయ్యారట. సో 2 హాస్పిటల్కి వెళ్తే 2 హాస్పిటల్లో వాళ్ళు వెనక్కి పంపించారు పాపని. సో మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఆ పాప చనిపోయింది. సో అది వాళ్ళ ఫాదర్ దాని కేసు వేస్తే సుప్రీంకోర్టు కూడా తిప్పేసింది. మీరు డాక్టర్లా లేకపోతే సేవ చేయడానికి ఉన్నారా, డబ్బులు సంపాదించుకోవడానికి హాస్పిటల్లో ఉన్న డాక్టర్లని హాస్పిటల్ వాళ్ళని తిప్పేసింది. అంటే ఈరోజు డాక్టర్లు ఏం చేస్తున్నారంటే ఓన్లీ డబ్బు సంపాదన మాత్రమే ఆశిస్తున్నారు. కాబట్టి ప్రజల సేవ కానీ ప్రజల ఆరోగ్యం కానీ వాళ్ళ సంరక్షణ కానీ చూసేటువంటి వాళ్ళు రోజుల్లో చాలా తక్కువ ఉన్నారు. సో అలాంటి రోజుల్లో మనము ఎటువంటి పైసా ఖర్చు లేకుండా మనకున్నటువంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తీర్చడానికి ఎంతో సహృదయంతో ఒక 3-4 సంవత్సరాల నుంచి మన కాలేజ్ రన్ చేస్తున్న డాక్టర్ శరత్చంద్ర గారికి సభాముఖంగా ధన్యవాదాలు చెప్తున్నాం. కాలేజ్ మరియు మన స్టాఫ్ థ్యాంక్ యూ.
మంచి ప్రశ్న అడిగినారు. డేట్ ఎందుకు పాలవుతున్నాడు? డేట్ ఎందుకు పాలవుతుందంటే తలలో వెంట్రుకలు ఉంటాయి కదా, వాటి మొదళ్ళలో ఇన్ఫ్లమేషన్ అంటే అలర్జీ, ఇరిటేషన్, దానివల్ల తల వెంట్రుక మొదళ్ళలో ఇన్ఫ్లమేషన్ కానీ ఇన్ఫెక్షన్ కానీ చుండు కానీ ఉన్నప్పుడు వెంట్రుక మొదలు తగినంత పోషక పదార్థాలు లేనప్పుడు తల వెంట్రుకలు బలహీనతకి వెంట్రుకలు రాలిపోతాయి. అయితే మనలో మందికి వెంట్రుక చాలా మందికి వెంట్రుకలు రావడానికి అనీమియా, రక్తహీనత అది మెయిన్ కారణం. దానికి మల్టీవిటమిన్స్, రుచికరమైన ఆహారము, రుచికరమైన ప్రోటీన్ ఉండడం ఆహారము, విటమిన్స్, మినరల్స్ ఉండే ఆహారం మనం తీసుకోవాలి. కేవలం ఐరన్ ఎక్కువగా ఉండే లెగ్యూమ్స్ మనం బాగా తీసుకుంటే వేడి ముక్కగా వస్తుంది. ఇక కళ్ళతో కలసాన్ని 3 రోజులు ఉండాలి. ఇంకోటి హార్మోన్ ఉంటుంది కాబట్టి ఇంకోటి ఎందుకంటే ఎక్కువగా రాస్తున్నాయి, బట్టగా అయిపోయింది, బట్టతలలాగా కూడా వచ్చింది అంటే దానికి థైరాయిడ్ కారణం ఉంటుంది. అట్లాంటి వాళ్ళు అంటే మన శరీరంలో ఉండే హార్మోన్లని అది నియంత్రిస్తుంది. అది కాకుండా మనకు యుక్త వయసు వాతావరణం ఇంకోటి ఏమంటే ఉల్లి, వెల్లుల్లి లాంటి ఇవి ఎక్కువగా ప్రమోట్ చేస్తాయి. అవి కొంచెం తక్కువ తినాలి. న్యూట్రిషనల్ ఫుడ్, కూరగాయలు మనం తినకుండా పక్కా పెట్టేస్తున్నాం. కూరగాయలు అత్యంత ఇంపార్టెంట్. కరివేపాకు, ఆకుకూరలు మనం తినడం లేదు. అవి తిన్న వాళ్ళకి హెల్త్ నీట్గా వచ్చేస్తాయి. ఎందుకంటే మనం ఇచ్చే ప్రతి పదార్థం కూడా చాలా వాల్యూబుల్, మన శరీరానికి బలాన్ని ఇస్తాయి. మనకి ఇచ్చే ఫుడ్ చాలా న్యూట్రిషనల్. ఎవరు కూడా వేస్ట్ చేయకుండా, ఇంత వేస్ట్ చేయడం చూస్తున్నాను, అలా వేస్ట్ చేయకండి. ప్రతి ఒక్క మెతుకులో కూడా ఎంతో శక్తి తాగింది. అది మీకు ఇస్తారు. ఇష్టంగా తినండి, ప్లేట్గా తినండి, ఎంత కావాలంత పెట్టుకోండి. తర్వాత కూరగాయలు, ఆకుకూరలు, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. మనం తయారు చేసే బయట పదార్థాలు ఎక్కువ మైదా చేస్తారు. దాంట్లో కెమికల్ కలుపుతారు. దాంట్లో బలం ఉండదు, లావు చేస్తుంది. మనం ఊద అయిపోతాం కానీ బలం ఉండదు. బయట ఫుడ్ అన్నింటిలో కూడా జంక్ ఫుడ్ అట్లా ఉంటుంది. మనం ఒరిజినల్ క్వాలిటీ ఫుడ్ ఉంటుంది కదా, అది పెద్ద రుచి ఉంటుంది కానీ శక్తిని ఇస్తుంది. కాబట్టి కూరగాయల ఆకుకూరలు పచ్చిగా కానీ ఉడకబెట్టుకుని, కూరగాయలు మొలకలు కానీ పప్పు, ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ బాడీకి. మంచి వర్చస్సు వస్తుంది కూరగాయల ఆకుకూరలు కూడా తినేవాళ్ళకి. నీట్గా అయిపోతారు. బ్లాక్ ఉన్న వాళ్ళు కూడా బయటకి అవుతారు. తర్వాత హెయిర్ నిండగా తాయి పల్లకి వచ్చినట్టు వస్తాయి అన్నమాట. ఇంకోటి ఏమంటే బాగా న్యూట్రిషనల్ ఫుడ్ మీరు తిన్నారంటే ఈ ఏజ్లో అనుష్కరణ ఫుడ్ బ్యాంక్ ఇది కరెక్ట్ ఏజ్ ఇది 16-18 ఏళ్ళ ఇదే లాస్ట్. ఆ తర్వాత మీరు ఎత్తిన పాలు పోతూ కూడా పెరగలేరు. కాబట్టి అన్ని రకాల ఫుడ్ పుష్కలంగా తినండి. ఇందాకే పొద్దున మనం ఎక్సర్సైజ్ చేసిన బాగా ఎక్సర్సైజ్ చేయండి. స్కిప్పింగ్, మనకు అన్ని రకాల ఆటలు ఉన్నాయి. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ యాక్టివిటీస్లో విలువగా పాల్గొనండి. దానివల్ల ఎనర్జీ వచ్చేది కాకుండా బోన్స్ బాగా పెరుగుతాయి. బోన్స్ కావాలంటే కొన్ని స్టిమ్యులేటరీ హార్మోన్స్ అవసరం. అవి మన శరీరంలో పుష్కలంగా తయారైతే కానీ మనం న్యూట్రిషనల్ ఇది ఇచ్చి బాడీకి అటువంటి యాక్టివిటీస్ పెట్టాలి. తగిన నిద్రపోవాలి, తగినంత నిద్రపోవాలి, తగినంత ఆటలు ఉండాలి. ఈట్ వెల్, స్లీప్ వెల్, టాక్ వెల్ అండ్ ప్లే వెల్, రీడ్ వెల్. ఇది రహస్యం. మీరు అన్ని ఇది చేశారంటే హైట్ పెరగడమే కాకుండా ఎంత బ్యూటిఫుల్గా తయారవుతారంటే ఏ హీరోయిన్కి లేనంత వర్చస్ మీ అందరిలో ఉంది. మీరు తప్పకుండా హీరోయిన్స్ అయిపోతారు. కాకపోతే మనము ఇంకోటి స్ట్రెస్, మనకి ఎగ్జామ్స్ స్ట్రెస్, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, బయట సమస్యలు ఉన్నాయి, క్లాస్లో ఇవి అర్థం కావడానికి ఈ స్ట్రెస్ మన శరీరం మీద ప్రభావం చూపించేసి మన హెయిర్ వెంట్రుకలనే కాకుండా ముఖం కూడా డల్లుగా అయితే చేస్తుంది. కాబట్టి ఇంకోటి స్నానం శుభ్రంగా చేయండి. ఇంకోటి ఏమంటే మన గుడ్డల విషయంలో మన చుట్టుపక్కల మిమ్మల్ని మీరు ఎటువంటి వాళ్ళు అనేది మీ రూమ్ని చూసి చెప్పచ్చు. నీట్గా అరేంజ్ చేయబడి క్లీన్గా ఉండే వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది. నేను ఒక ఉదాహరణ చెప్తాను. మా క్లాస్మేట్ ఉన్నాడు, శేఖర్ అని. ఇంటర్మీడియట్లో కొడంగల్ అక్కడ దీప చదివినాడు ఆయన. తర్వాత మెడికల్ కాలేజ్ ఎంట్రన్స్ అప్లై కూడా పెట్టారు.
పెథాలజీ గోల్డ్ మెడల్, మైక్రోబయాలజీ గోల్డ్ మెడల్, ఫోరెన్సిక్ గోల్డ్ మెడల్, గోల్డ్ మెడల్, అప్పల్మాన్ గోల్డ్ మెడల్, ఎస్పీఎం గోల్డ్ మెడల్, మెడిసిన్ గోల్డ్ మెడల్, సర్జరీ గోల్డ్ మెడల్. తర్వాత గైనిక్ మాత్రం వేరే వాళ్ళకి వచ్చింది. మొత్తం అయిన తర్వాత బ్లూ రిబ్బన్ అని ఇంకో గోల్డ్ మెడల్. 14 గోల్డ్ మెడల్స్ ఒక్కడికే వచ్చినాయి. మాట్లాడితే మేమంతా మా సబ్జెక్ట్ అయితే ఇచ్చేస్తున్నాం. వాడు ఏంటంటే క్రమశిక్షణగా చదివినాడు. మీ అందరిలో కూడా అటువంటి టాలెంట్ ఉంది. నేను ఇంకోటి మీలో కలవడానికి ఒక మరొక రీజన్ ఉంది. లాస్ట్ టైం మీకు ఇక్కడ చిన్న టెక్నిక్లో బాయ్స్ హాస్టల్ ఉంది. అక్కడ అంబేద్కర్ గురుకుల పాఠశాల ఎవరైనా విన్నారా? ఈ పాటలో కూడా ఒకటి ఉంది. ఎక్స్ప్రెషన్ లేకుండా బుక్స్ తెచ్చారు. చదివిన తర్వాత 10 మందికి బీటెక్ సీట్ వచ్చింది. తర్వాత 14 మంది బీటెక్, 27 మందికి బీటెక్. నారాయణ కాలేజీలో వస్తే 10 పేజీల మీద వాళ్ళ ఫోటోలు వేసుకుంటారు. కానీ సైలెంట్గా అక్కడ చదువుతున్నారు. సైలెంట్గా మీరు కూడా అటువంటి టాలెంట్ ఉంది. మీరు ఏమాత్రం తీసుకోరు. మీరు ఇక్కడ ఒకేసారి అకౌంట్ రివ్యూ చేస్తున్నారు. రేపు పొద్దున మీరు విశ్వాసం ఉంది. మీ మీద మీకు విశ్వాసం లేకపోతే అవి మీరు ఫెయిల్ అయిపోతారు. మీ మీద నేను సాధిస్తాను, 10 సార్లు ఫెయిల్ అయినా కానీ సాధిస్తాను. తప్పు పోయిందంటే తప్పు చేయకుండా ఎవరు విజయం సాధించలేరు. మనం చేసే ప్రతి తప్పు కూడా మన విజయానికి. తప్పు చేస్తే ఏముంది, పొరపాట్లు చేయకుండా ఇప్పుడు విజయం సాధించండి. ప్రతి ఒక్క పొరపాటు కనుక ఒక విజయం సాధించుంటుంది. పాట కూడా విన్నాడు కదా, ఆకురాలు చోటున్నాయి కొత్త చిగురు మౌనంగా ఉన్నామని విన్నారా పాట? అంతా ఎవరు పేర్లు కానీ గజ్జి కానీ ఉండేవాడు. అర్థం కాదు, తప్పు కాదు. మనం ఏవో వస్తుంటాయి కదా. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా హెయిర్ ఫాలు కానీ పేరు కుక్కలు కానీ తర్వాత ఇంకా నల్ల కావడం కానీ అదిలో ఉండే చైతన్యానికి మేము రాస్తామంటున్నాం. ఇలా అయిపోయామన్నమాట. దేవ బంగారు నగ ఉంది, దానిపైన అట్ట ఇది కవర్ ఉంటుంది. అదేది బాక్స్. ఆ బాక్స్ అట్టతో ఉంటుంది. బంగారం నగ చేయగలుగుతారు. కానీ మీరు అవకాశం ఇస్తే మాకు మందులు ఇలాగే ఉండిపోయాయి. నా పేరు హేమంత్. రామకృష్ణ సేవా ట్రస్ట్ నుంచి ఒక మెంబర్. స్వామి వివేకానంద లెక్చర్స్ ఏ రకంగా ఇన్స్పైర్ చేస్తాయి అనేది ఇప్పుడు మనకు తెలియదు అనమాట. లైఫ్లో కొన్నిసార్లు ఈ ఏజ్లో మనకు ఏది అర్థం కాదు. కొన్నిసార్లు బాధ్యత అనేది మీద పడుతుంది. ఆ బాధ్యత అనేది బరువు అవుతుంది. ఆ బరువు మోయడానికి మనకు ఒక శక్తి కావాలన్నమాట. ఆ శక్తి స్వామి వివేకానంద లెక్చర్స్. మీ దగ్గర ఇప్పటికీ చాలా పుస్తకాలు ఉన్నా వాటిని చదవడం అలవాటు చేస్తుంది. ఇది ఎట్లా అంటే సార్ ఇలాగ చెప్పినట్టు ఆహారం అనేది మనకి ప్రికాషన్ లాంటిది. ఏదైనా జబ్బు రాకుండా ముందే మనలో బాడీలో ఇమ్యూనిటీ కలిగించేది. అదర్స్ అనేటివి స్వామి వివేకానంద లెక్చర్స్ అనేటివి ఒక ప్రికాషన్ లాంటివి. మీకు భవిష్యత్తులో వచ్చే కష్టాలను ఎదుర్కోవడానికి శక్తిని ఇప్పుడే మానసిక శక్తిని బలపరచడానికి ఉపయోగపడుతుంది. వచ్చిన తర్వాత ఆ టైంకి మనకు ఎంతమంది చదువుతున్నారు? చదవకుండా తప్పలేదు, కానీ ఎంతమంది చదువుతున్నారని అంటే వినేది తక్కువ మంది. ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్యవరాన్, నిబోధత, లెమ్ము, మేల్కొనుము, గమ్యము చేరే వరకు ఆగము. నీలో నువ్వు ఏమైనా చేయగలవు, ఏమైనా సాధించగలవు. ఆ శక్తి నీలో ఉంది. దీనిని ఘనంగా విశ్వసించు. విశ్వాసం, విశ్వాసం, నీపై నీకు విశ్వాసం.
భగవంతుడిపై విశ్వాసం. ఇది విజయానికి సూత్రం. అడ్డం రావద్దండి. పెళ్లి ట్రైన్ అంటారు దీన్ని. ఇక్కడ ఉండే పర్మిషన్ మామూలు సమయంలో ఏంటంటే వాళ్ళు మామూలు షాంపుతో తలస్నానం చేయాలి. నానాజీగా ధరించకంటే ఈ షాంపు నెత్తి మీద కూర్చొని కొంచెం స్క్రబ్ చేయాలి. 5 నిమిషాలు ఉండాలి. నెత్తి మీద పట్టు కూర్చొని 5 నిమిషాలు ఉండాలి. ఆ తర్వాత నీళ్ళతో స్నానం చేసి పీటలు వెళ్ళి రాదు. పీటలు తెచ్చిపోతాయి, నెక్స్ట్ ఉంటాయి, నెక్స్ట్ భర్త గారండి అన్నీ అక్కడ